భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మనం ఈ వీడియోలో స్వతంత్ర దినోత్సవం నాడు ఇవ్వబోతున్నటువంటి స్పీచ్ గురించి తెలుసుకోబోతున్నాం. స్వతంత్ర దినోత్సవ ఉపన్యాసం. వేదికపై ఆసీనులైన పెద్దలకు, ఉపాధ్యాయులకు, ఇక్కడకు విచ్చేసిన తల్లిదండ్రులకు నమస్కారాలు. తోటి మిత్రులందరికీ అభినందనలు. మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన దేశానికి ఎంతో ప్రాముఖ్యమైన రోజు. 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశం బానిసత్వం నుండి విముక్తి పొందింది. ఆ రోజు నుంచి మనం స్వతంత్ర భారతదేశ పౌరులం అయ్యాం. స్వాతంత్రం కోసం అనేక మంది త్యాగాలు చేశారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి అనేక మంది మహనీయులు తమ ప్రాణాలను అర్పించి మనకు ఈ స్వేచ్ఛను ఇచ్చారు. వారికి మనందరం నేటి రోజున మన హృదయపూర్వక నివాళి అర్పించాలి. ఈ రోజు మనం ఆ త్యాగాలను గుర్తు చేసుకొని మన దేశం కోసం ఎలా సేవ చేయాలో ఆలోచించాలి. మనం చదువుతో, క్రమశిక్షణతో, దేశ సేవాభావంతో ముందుకు సాగితే మన భారతదేశం మరింత బలమైన దేశంగా మారుతుంది. మన స్వతంత్రం మనకు బహుమతిగా వచ్చినది కాదు, అది అనేక మంది పోరాటాలతో, త్యాగాలతో వచ్చింది. అందువల్ల మన బాధ్యత మన దేశాన్ని రక్షించడం మరియు అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మనం ఈ రోజు నుండి మన దేశానికి మరింత సేవ చేయాలనే సంకల్పం తీసుకుందాం. జై హింద్. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం కోసం భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.